వెల్కమ్ టు సోషల్ పోస్ట్ నేను నిహాల్. సో ఇప్పుడు మనం కార్ పర్చేస్ చేసే ముందు ఎలాంటి ఫార్ములాస్ అక్కడ యూస్ చేయాలి? 100% డౌన్ పేమెంట్ చేసుకోవాలా? లేకపోతే అక్కడ ఏదైనా ఫార్ములా యూస్ చేసి కార్ ఏదైతే మన ఈఎంఐని బర్డెన్ అనేది తగ్గించుకోవాలా? దీని గురించి మాట్లాడడానికి రమేష్ పసుపులెట్టి గారు ఉన్నారు. మాకు సార్తో మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు మనం కార్ పర్చేస్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ ఫార్ములా అక్కడ అప్లై చేయాలి? డెఫినెట్గా యాక్చువల్లీ ఏంటంటే మెజారిటీ టైము మ్యాక్సిమం డౌన్ పేమెంట్ కట్టడం బెటర్. వీలైనంత డౌన్ పేమెంట్ కట్టడం బెటర్. ఎందుకంటే లోన్ ఎక్కువ వెళ్తే ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ ఎక్కువ పే చేయాలి. ఇంకొకటి ఏంటంటే చాలామంది 7 years 6 years అలా 5 years అలా పెట్టుకుంటూ ఉంటారు. ఎంత తొందరగా పెట్టుకుంటే అంత మంచిది. 4 years పెట్టుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఇంట్రెస్ట్ తక్కువ పడుతుంది. 7 years పడితే వాళ్ళు 7 years మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి ముందు ఫస్ట్ 1 year తీసేసుకుంటారు మొత్తం ఇంట్రెస్ట్. దానివల్ల ఏమవుతుందంటే మనం చాలా ఎక్కువ పే చేసి తొందరగా క్లోజ్ చేస్తే మనకు లాస్ అయిపోతుంది. అదే 4 years పెడితే మనకు 4 years ఇంట్రెస్టే వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి మనకి తక్కువగా మనం కట్టేది ఇంట్రెస్ట్ చాలా తక్కువలో అయిపోతుంది. ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసి మన అఫోర్డబిలిటీ కూడా చూసుకోవాలి. ఎందుకంటే చాలామంది లోన్ తీసుకుంటారు. లోన్ రన్ అవుతూనే ఉంటుంది. ఎవ్రీ మంత్ ఏమవుతుందంటే ఒక 20,000 ఈఎంఐ వస్తే ఇంకొక 5,000 10,000 పెట్రోల్కి అవుతుంది. అంటే లిటరల్గా మామూలుగా అందరూ 20,000 ఈఎంఐ అనుకుంటారు కానీ ప్లస్ దానికి పెట్రోల్ ఒక 10,000 ప్లస్ దానికి మెయింటెనెన్స్ ఉంటుంది. సో మెయింటెనెన్స్ ఇంకొక 10,000 5,000 సర్వీస్ కాస్ట్ ఇవన్నీ కలిపి ఒక 5,000 అడిషనల్గా. సో ఒక 2-3 years తర్వాత బ్యాటరీ మార్చాలి, కార్లు టైర్లు మార్చాలి. సో ఇవన్నీ కలిపి ఇంకొక 5,000 మంత్లీ అడిషనల్ పడతాయి. అంటే 20,000 అనుకుంటాం కానీ ఎఫెక్టివ్గా 35,000 పడుతుంది. సో మన క్యాపబిలిటీ ఎంత? సపోజ్ మనం 20,000 ఈఎంఐ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. హౌస్ లోన్ తీసుకుంటే 20,000తో పోద్ది. హౌస్ లోన్ తీసుకుంటే 20,000 ఈఎంఐ అనుకోండి, 20,000తో పోయిద్ది. ఇంకా మళ్ళీ దానికి 1,500 2,000 మెయింటెనెన్స్ ఉంటుంది, అందరితో పోయిద్ది. అంతకుమించి ఏమి ఉండదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే 10,000 పెట్రోల్కి మళ్ళీ 5,000 అడిషనల్ మెయింటెనెన్స్ ఇవి క్యాలిక్యులేట్ చేయరు. క్యాలిక్యులేట్ చేయకుండా ఓన్లీ శాలరీలో 20,000 వెళ్తుంది, 1 lakh శాలరీ వస్తుంది, 20,000 వెళ్ళినా ప్రాబ్లం లేదనుకుంటారు. కానీ ఉండే కొద్దీ ఏమవుతుందంటే ఈ బర్డన్స్ పెరిగిపోయి ఒకనొక టైంలో కట్టుకోలేకపోతారు. ఇంకో టైం లాంగ్ వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే 5 to 7 years తర్వాత కార్ కూడా ఓల్డ్ అవుతూ ఉంటుంది. అవును, డిప్రిషియేట్ అవుతూ ఉంటుంది. ఓ 5 years తర్వాత చూస్తే 50% ఉంటుంది రేట్. సపోజ్ 10 lakhs కార్ 5 lakhs అవుతుంది. 5 lakhs అవుతుంది 5 years తర్వాత. ఇంకా తక్కువ ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ ఇంకా డిపెండ్స్. సపోజ్ 5 lakhs అయింది అనుకోండి, మనం ఈఎంఐ కడుతున్నాం కదా, ఇంకా 20,000 ఈఎంఐ అయితే కడుతున్నాం కదా, అప్పుడు మనం కట్టే 20,000కి అది వర్త్ ఉంటుందా? ఫస్ట్ ఇంకోటి ఏంటంటే ఆ ఈఎంఐ వెళ్తానే ఉంటుంది. 7 సంవత్సరాలు ఈఎంఐ వెళ్తుంది. 7 సంవత్సరాల తర్వాత చూస్తే అది 1 lakh kilometer తిరిగిందంటే దాని పని అయిపోయింది. అంటే ఇంజన్ బోర్ అది సంథింగ్ ఇష్యూస్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నడిపేటప్పుడు కారు మనదనే ఫీలింగ్ ఉండదు. 20,000 ఈఎంఐ కడుతుంటే మనదనే ఫీలింగ్ ఎట్లుంటుంది? ఉండదు. అది ఎప్పుడైతే ఈఎంఐ ఫ్రీ అయిందో అప్పుడే మనది. సరే, మన ఓన్ వచ్చే ఫీలింగ్ టయానికి దాని వాల్యూ పడిపోతుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనుకోండి, అదే ఫ్లాట్ అనుకోండి, 30,000 ఈఎంఐ కట్టుకుంటా పోయి ఆ లోన్ క్లోజ్ అయ్యడానికి అసెట్ పెరిగిద్ది, అప్రిషియేట్ అవుతుంది. మనకి ఇక్కడ హైదరాబాద్లో 10 లక్షల లోపు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చింది. 20 ఏళ్ళ తర్వాత చూస్తే ఇప్పుడు అదే 50 లక్షలు అయింది. అవును, 50 lakhs అయింది. ఈఎంఐలు కంప్లీట్ అయిపోయినాయి. స్టిల్ ఏంటంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. 50-60 lakhs ల్యాండ్లు కూడా బాగా పెరిగిపోయినాయి. దాంట్లో అన్డివైడెడ్ ల్యాండ్స్ ఉంటాయి. ఆ డివైడెడ్ ల్యాండ్స్కే ఎక్కువ వస్తున్నాయి. కానీ కార్కి అలా ఉండదు. 50% రావచ్చు. ఇప్పుడు మన జిఎస్టీలు తగ్గించారు, కొత్త కార్ల రేట్లు తగ్గిపోయినాయి. సో ఓల్డ్ కార్ రేట్లు కూడా తగ్గుతాయి. ఇప్పుడు ఓల్డ్ కార్లు ఇంత నేను డిమాండ్గా రేట్ పెట్టడానికి లేదు, ఎందుకంటే కొత్త కార్ల రేటు తగ్గింది. నేను ఇంకా డిమాండ్గా ఎక్కువ రేట్ పెడితే అందరూ కొత్త కార్లు తీసుకుంటారు. మళ్ళీ సెకండ్ హ్యాండ్ కార్ ఎందుకు తీసుకుంటారు? అది కూడా 1 lakh kilometer తిరిగిన కార్ మళ్ళీ ఎందుకు తీసుకుంటారు? దాని వాల్యూ పడిపోతుంది ఉండే కొద్ది. ఇంకొకటి ఏంటంటే 1 lakh kilometer దాటిన తర్వాత మళ్ళీ దానికి. సార్, ఇక్కడ కొంతమంది ఏమంటారు, డౌన్ పేమెంట్ అనేది మీరు జస్ట్ ఒక 20% పే చేయండి, ఏదైతే 80% డౌన్ పేమెంట్ అనేది ఎస్డబ్ల్యూపీలో పెట్టండి, అందులో ఎంతో కొంత అందులో నుంచి విత్డ్రా చేసుకోవచ్చు, కార్పస్ అంటూ బిల్డ్ అవుతుంది ఒక 5 yearsలో. సో అదే కార్పస్ మీకు ఈఎంఐ కూడా పోతుంది అని కొంతమంది అంటారు. అలా చేయొచ్చు అంటారా? డెఫినెట్గా చేయొచ్చు. ఎస్డబ్ల్యూపీ ద్వారా చేయొచ్చు. సపోజ్ మనం 10 లక్షలు పెట్టి కారు కొనాలని నా దగ్గర 10 లక్షలు ఉంటే 10 లక్షలు మనం బ్యాంక్లో ఎఫ్డీ కాకుండా మ్యూచువల్ ఫండ్లో పెట్టుకొని ఎవ్రీ మంత్ మనం ఒక సపోజ్ మ్యాక్సిమం 6 to 7% ఎక్కువ పెట్టకూడదు. 6%, 10 లక్షలకి 6% అంటే ఇయర్లీ 60,000, మంత్లీ 5,000 మనం విత్డ్రా చేయొచ్చు. 5,000 విత్డ్రా చేసి మనం ఈఎంఐలో అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే 10 లక్షల్లో ఎవ్రీ మంత్ 10,000 విత్డ్రా చేస్తారు. అంటే 1% విత్డ్రా చేస్తారు. ఇయర్లీ వచ్చేసి 12% విత్డ్రా చేస్తారు. ఒక్కోసారి మార్కెట్ బాగుంటే ఓకే, 12% రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చింది, వాళ్ళు 12% విత్డ్రా చేశారు, ప్రాబ్లం లేదు, 10 లక్షలకి ప్రాబ్లం లేదు. కానీ మార్కెట్ ఏంటంటే చాలా టైమ్స్ వాల్టాలిటీ ఎక్కువ ఉంటుంది మార్కెట్లో. సపోజ్ ఇక్కడ నుంచి లాస్ట్ 1 year చూస్తే నెగిటివ్ రిటర్న్లో ఉంది మార్కెట్. ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ December 26,200 ఉండి ఇప్పుడు 25,200.
అంటే నెట్ టు నెట్ 4% నెగిటివ్లో ఉంది మార్కెట్, 1000 పాయింట్స్ నెగిటివ్లో ఉంది మార్కెట్. సో ఇలాంటి టైంలో ఏమవుతుందంటే ఆల్రెడీ 10 లక్షలు 9 లక్షలు అయింది మార్కెట్ పడింది కాబట్టి, మళ్ళీ అందులో మనం ఇంకో లక్ష విత్డ్రా చేస్తే అది 8 లక్షలు అయింది. అలా ఒక 5 సంవత్సరాల తర్వాత ఈ 10 లక్షలు సున్నా అయిపోద్ది. అదేదో డైరెక్ట్ 10 లక్షలు పెట్టి కార్ తీసేసుకున్నా ప్రాబ్లం ఉండదు కాదు. ఈ 10 లక్షలు పెట్టి నెలకు 10,000 విత్డ్రా చేయడం వల్ల ఏమవుతుందంటే 5 సంవత్సరాల తర్వాత 10 లక్షలు సున్నా అయింది. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ పడుతుంది, మళ్ళీ మనం అందులో విత్డ్రా చేస్తున్నాం, రేపు పెరిగే టైంకి ఫండ్ ఉండదు, ఫండ్ తగ్గిపోతూ ఉంటుంది కదా. సపోజ్ 8 లక్షలు అయిన తర్వాత మార్కెట్ పెరిగి ఇంకొక 20% పెరిగినా కూడా మళ్ళీ 10 లక్షలు అవ్వదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మార్కెట్ పడింది అనుకోండి, మళ్ళీ విత్డ్రా చేస్తుంటాం కదా. ఇలా ఫండ్ తగ్గిపోయి ఒకనొక టైంకి ఫండ్ కూడా తగ్గిపోతుంది కంప్లీట్గా. 0నో 2 lakhs 3 lakhs చేతికి వస్తుంది. 10 years తర్వాత 5 years తర్వాత కార్ కూడా వాల్యూ తగ్గిపోతుంది. సో అందుకని చెప్పి కొద్దిగా బ్యాలెన్స్డ్ అంటే 0.6 మంత్లీ మ్యాక్సిమం, అంటే ఇయర్లీ 7.2%, 0.6% విత్డ్రా చేసినంత వరకు ఫండ్కి ప్రాబ్లం లేదు. ఇంకా మంచిది 0.5 విత్డ్రా చేస్తే ఇంకా మంచిది. 0.6 వరకు విత్డ్రా చేసినా కూడా మార్కెట్ ప్రాబ్లం లేదు. ఎందుకంటే మార్కెట్ ఒక్కోసారి ఇయర్ నెగిటివ్ రిటర్న్ ఇచ్చినా నెక్స్ట్ ఇయర్ పాజిటివ్ రిటర్న్ ఇచ్చినా కూడా ఈ 10 lakhs తగ్గకుండా కవర్ అవుతూ ఉంటుంది. అంటే మన క్యాపిటల్ 5 years తర్వాత లోన్ క్లియర్ అయిన తర్వాత చూసుకుని మన 10 lakhs కార్ చూసుకోవచ్చు. మన 10 lakhs కొద్దిగా అప్రిషియేట్ అవుతుంది కానీ తగ్గదు. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి. కానీ ఓన్లీ 10 lakhs మీద తీసి ఈఎంఐ కట్టాలనుకుంటే 10 lakhs జీరో అయిపోతుంది. 10 lakhs జీరో అయిపోతుంది. అదే మీరు చెప్పినట్టు 0.5 కానీ 0.6% కానీ అలా బిల్డ్ చేసుకున్నాం, ఒక 5 years 10 year అని పెట్టుకున్నాం. సో ఒక 5 to 5,000 మినిమం విత్డ్రా చేసుకోవచ్చు. 5,000 ప్లస్ అందులో ఎంతో కొంత మనం 6,000 అలా ఈఎంఐ అలా పే చేస్తాం. ఇక్కడ కార్పస్ ఎంత బిల్డ్ అవ్వచ్చు అంటారు సార్? ఇప్పుడు సపోజ్ మనం 5 years టైంలో 12% రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈక్విటీలో, మ్యూచువల్ ఫండ్స్లో. ఎంత సార్? 12% రేట్ ఆఫ్ రిటర్న్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 5 years ఉంటే. సో 12% రేట్ ఆఫ్ రిటర్న్లో మనకి సపోజ్ ఇక్కడ 7% మనం విత్డ్రా చేసినా కూడా, లేదా 6% విత్డ్రా చేస్తే మిగతా 6% మనకు అప్రిసియేషన్ ఉంటుంది. 6% తోటి మనకి కాంపౌండ్ అప్రిసియేషన్ తోటి 10 lakhs మేబీ 12 lakhs 13 lakhs 6% తోటి ఓకే 2-3 lakhs మనకు అప్రిషియేట్ అవ్వచ్చు మార్కెట్లో. ఓకే. అదే మీరు ఏ సజెషన్ ఇస్తారు సార్? మొత్తం డౌన్ పేమెంట్ ఫుల్ అమౌంట్ చేయమంటారు, లేకపోతే ఎస్డబ్ల్యూపీలో అలా చేయమని చెప్తారు? ఎస్డబ్ల్యూపీకి వెళ్ళొచ్చు, ఎస్డబ్ల్యూపీకి డెఫినెట్గా వెళ్ళొచ్చు. మార్కెట్లో అప్రిసియేషన్ ఉంటుంది కాబట్టి లాంగ్ పీరియడ్లో 5 to 7 years, అంటే లోన్ కూడా 5 to 7 years ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మ్యూచువల్ ఫండ్ ఎక్కువ రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కార్ ఇంట్రెస్ట్ చూస్తే మనకు ఓన్లీ 8-9% ఉంది, ఇక్కడ కొద్దిగా ఎక్కువ రావచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కార్ డిప్రిసియేషన్ ఇంట్రెస్ట్ రేట్ కాబట్టి, అంటే ఎగ్జాక్ట్లీ 9 ఉండదు. 9 అంటే డిప్రిసియేషన్ ఎవ్రీ ఇయర్ తగ్గుతూ ఉంటుంది కాబట్టి 9 అంటే ఎఫెక్టివ్గా 6-7% ఉంటుంది అంతే ఇంట్రెస్ట్ రేటు. ఓకే. సో 6-7% సిఏజిఆర్ ఇంట్రెస్ట్ రేట్ 6% కాబట్టి ఇక్కడ 12% వస్తే కొద్దిగా అప్రిసియేషన్ ఉంటుంది డెఫినెట్గా. సో ఆ విధంగా ప్లాన్ చేయాలి. కానీ ఓవర్ లెవరేజ్ కూడా ప్రాబ్లమే మార్కెట్. అంటే మరీ అప్పు ఎక్కువ తీసుకొని కొనడం కూడా ప్రాబ్లం కాబట్టి ఒక 3-4 lakhs అన్న డౌన్ పేమెంట్ చేసి, అంటే ఒక 20 to 30% డౌన్ పేమెంట్ చేసి తీసుకోవడం బెటర్. ఓకే. 90% 95% వెళ్తే మనం మళ్ళీ బర్డెన్ పెరిగిపోతుంది, ఈఎంఐ బర్డెన్ కూడా పెరిగిపోతుంది. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. వెల్కమ్.